రెండు వార్తలు వేరువేరు అయినా కానీ ఈ రెండు వార్తలు చూసిన తర్వాత చదివిన తర్వాత ఏదో తేడా కొడుతుంది అన్న అనుమానం అయితే వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు మోదీ గారి క్యాబినెట్ని విస్తరిస్తున్నాడా లేకపోతే ప్రక్షాళన చేస్తున్నాడా, ఎవరి కోణంలో వాళ్ళు ఆలోచన చేయొచ్చు. కొందరి మీద వేటు, కొత్త వాళ్ళకి చోటు. మొత్తానికైతే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన ఖరారు కూడా అయిపోయింది అనేసి వార్తలు అయితే వస్తున్నాయి. జూన్ 20వ తేదీన దానికి ముహూర్తం కూడా పెట్టేశారు. జూన్ 20వ తేదీకి ఎవరైతే ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్, ఆయనకు ఈ మధ్యకాలంలో బీభత్సంగా పేపర్ లీక్ శాఖ అయితే గట్టిగా తగులుతుంది. నీట్ పేపర్ లీక్ తర్వాత ఎంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకుని చనిపోయారో మనం చూసాం. తర్వాత సిబిఎస్ఈ పేపర్లో ఇష్యూస్, తర్వాత దాని మీద పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. వీటన్నిటి మీద ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఒక పెద్ద కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారు. నిరసన కార్యక్రమం కూడా తెలబోతున్నారు. దానికి ఈ కేంద్ర ప్రభుత్వం కూడా అనేక అడ్డంకులు కూడా సృష్టించింది. ఫైనల్గా అయితే ఢిల్లీ హైకోర్టు కాక్రోచ్ జనతా పార్టీకి పర్మిషన్ అయితే ఇచ్చింది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్కి ఆ పదవి ఉంటుందా లేదా తెలియదు. తర్వాత ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు, ఆ పనితీరు మీద జనాలంతా కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సో ఆ శాఖ మంత్రి మేబీ ఆయనకు కూడా విముక్తి కలుగుతుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో విమానయాన శాఖ మంత్రి పదవి కూడా ఉండొచ్చు, ఊడొచ్చు అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా ఒక బీజేపీ పాలిత రాష్ట్ర సీఎంను ఢిల్లీకి పిలిపించుకొని ఆయనకి ఏదో లైన్ కూడా క్లియర్ చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ, ఏపీలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయి అనేసి అయితే వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవైపు ఎలా ఉంటే ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ సీట్లకి నోటిఫికేషన్ జారీ చేశారు. 4 రాజ్యసభ సీట్లలో 4 తెలుగుదేశం పార్టీ తీసేసుకునింది. లేదు జనసేన పార్టీకి ఒకటి ఇచ్చారు కదా అని చెప్పేసి మాట్లాడచ్చు. జనసేన పార్టీ ఒకరికి ఇచ్చారు కదా, ఆ వ్యక్తి ఎవరు? టీడీపీకి బాగా దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయనకు తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చినా ఒకటే, జనసేన పార్టీ నుంచి ఇచ్చినా ఒకటే. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి. మేబీ పవన్ కళ్యాణ్కి కూడా సత్సంబాలు ఉండొచ్చు, కానీ ఏకంగా ఎంపీ గారి ఇంట్లోనే కదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో 4 సీట్లు తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే అనేసి టీడీపీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా జనసేన వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. జనసేన అభ్యర్థిగా ఎవరు నిలబెట్టాడు? చంద్రబాబు నాయుడు గారి బినామీ లింగంనేని రమేష్ గారు నిలబెట్టాడు. తెలుగుదేశం పార్టీ సొంత మనిషికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఇంకేమి ఆయన సొంత పార్టీ నాయకులకి అయితే ఎవరు ఇవ్వాలా? సొంత పార్టీ నాయకులకి ఇవ్వాలా? చాలామంది ఉన్నారు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు, గల్లీ గల్లీ తిరిగి ఓట్లు అడిగిన వాళ్ళు ఉన్నారు, ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలా? లింగంనేని రమేష్ గారు ఎక్కడ ఉంటాడండి? ఇండియాలో ఉంటాడా? ఆయన ఎక్కడో సింగపూర్లో ఉంటాడు. ఆయనకి సీట్ ఇవ్వడం ఏంటండి బాబు? 4 రాజ్యసభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి 3, జనసేన పార్టీకి 1 ఇచ్చినా కానీ మొత్తం తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. సో బీజేపీకి పెద్ద గుణసున మొన్ననే చెప్పుకున్నాం. సో లింగంనేని అభ్యర్థిత్వంతో 4 తెలుగుదేశం పార్టీకి అన్న విమర్శలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. సో 3 సీట్లకు టీడీపీలో భారీ లాబింగ్ కూడా నడుస్తున్నాయంట. సానా సతీష్, కిలార్ రాజేష్, చింతకాయల విజయ్ గారికి ఖరారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. నేడో రేపో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ వీటన్నిటిని కూడా ఒకసారి పరిశీలన చేస్తే ఇక్కడ చీలికలు మొదలైపోయాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది పెద్ద భూకంపం మొదలైంది కూటమిలో అన్న ప్రచారం కూడా నడుస్తుంది. సో బీజేపీ చేసే పని బీజేపీ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చేసే పని తెలుగుదేశం పార్టీ చేస్తుంది. సో మొత్తం మీద చూస్తే ఏదో జరుగుతుంది అన్న అనుమానాలు అయితే గట్టి వినబడుతున్నాయి. చూద్దాం ఇది ఎంతవరకు దారి తీస్తుందో అనేది చూడాలి.